3650 రోజులు. అయితే మా కళ్ళ ముందు మేము రాజమౌళి గారిని, సుకుమార్ గారిని, బోయపాటి సీన్ గారిని వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు వీళ్ళు పెద్ద డైరెక్టర్స్ అనే ఒక స్టాంప్తోనే వచ్చారు, అలానే స్టార్ట్ అయ్యారు. కానీ మిమ్మల్ని చూసినప్పుడు ఎప్పుడు కూడా మాకు అలా అనిపించలేదు. బట్ మీరు ఇప్పుడు ఆ రేంజ్ ఆఫ్ డైరెక్టర్స్లోనే ఉన్నారు. నిజంగా ఎదగటం అంటే ఈ రేంజ్ ఎదగటం అనేది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది సార్. మేమంటే మిమ్మల్ని చూసినప్పుడు అయితే మాత్రం పర్టికులర్గా మొన్ననే కదా జరిగింది ఎవడే సుబ్రహ్మణ్యం అనే ఫీలింగ్ మా అందరికి ఉంది. అంటే మేము ఇక్కడ ప్రెస్ మీట్లకు వచ్చి చూసాం కాబట్టి. నెక్స్ట్ ప్రెస్ మీట్ కళ్ళజోడు డెఫినెట్ లేదు, ఇప్పుడు తీస్తే కనుక ఎవడే సుబ్రహ్మణ్యంకి ఏ రేంజ్ బడ్జెట్ ఉంటుంది సార్? నాకు తెలిసి ఇది వైజయంతి మూవీస్ కాదు, స్వప్న సినిమానే ఫస్ట్ నుంచి కూడా. తర్వాత మీరు వైజయంతికి వెళ్ళిపోయారు. అంటే ఇంక మీరు కెపాసిటీ, మీ క్యాపబిలిటీ తెలిసిపోయి దత్తు గారు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోయారు మహానటి అండ్ కల్కి దగ్గరికి. ఫస్ట్ అయితే ఇది చాలా లో బడ్జెట్లోనే చేసుకున్నారు కదా సార్. ఇప్పుడైతే ఆ బడ్జెట్ ఏ రేంజ్కి వెళ్తుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న నానికి, ఇప్పుడున్న విజయ్కి అయితే ఆబ్వియస్లీ చాలా పెద్దగా అవుతుంది సినిమా. అండ్ మేబీ మీరు చేస్తారు సార్ వాళ్ళతోనే ఇప్పుడు ఇప్పుడు అంటే మళ్ళీ మీరు ఫ్రెష్ డైరెక్టర్ అయితే? అంటే వాళ్ళు చేయాలి నాతో, నేను ఫ్రెష్ డైరెక్టర్ అవుతాను. వాళ్ళు ఆల్రెడీ 10 years వర్త్ ఆఫ్ మూవీస్ చేస్తుంటారు కదా. లైక్ విజయ్ ఒక 10 సినిమాలు చేశారు, నాని ఒక 20 సినిమాలు చేశారు. సో అంటే ఆ టైంలో కరెక్ట్గా సెట్ అయింది అంతే. చాలా లో బడ్జెట్ కానీ అందరూ ఇంకా ఫ్రెండ్లీగా చేసుకున్నాము, ఇంకా ఫేవర్స్ అడిగి చేసుకున్నాం. ఏదో ఒక రకంగా ఒక చిన్న ఇంట్లో ఫంక్షన్ ఎలా ఉంటుందో అలా చేసాం సినిమా. సో దానికి కల్కి కంప్లీట్ ఇప్పుడు ఆలోచిస్తే నిజంగా ఆ రోజున ఉన్న ఒక ఆ చైల్డిష్నెస్, కొంచెం అందరూ కూడా కలిసి సరదాగా చేసుకుందాం అనే ఒక మైండ్ సెట్ని ఈ రోజున్న కమర్షియాలిటీకి మనం కనుక ఆలోచిస్తే అసలు చేయగలం అసలు ఇట్లాంటి సినిమా? ఇప్పుడు ఈ టైంలో ఒక కొత్త డైరెక్టర్ వస్తే మీలాగా కొత్త చేస్తున్నారు కూడా, నాకు తెలిసి ఇప్పుడు కూడా చేస్తున్నారు డెఫినెట్లీ. ఐ థింక్ ద టెక్నాలజీ ఇంకా కంఫర్టబుల్ అయింది. అప్పుడు ఒక రెడ్ కెమెరా ఇది పెద్దగా తీసుకెళ్ళి రెంట్లు ఆ గోల, ఇప్పుడు మనకి మేబీ క్వార్టర్ ద కాస్ట్లో డబుల్ ద క్వాలిటీలో కెమెరాలు దొరుకుతున్నాయి. సో హ్యాపీగా చేస్తున్నారు కూడా. సార్ మీరు మహానటితోటి అశ్విన్ ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశాడు బయోపిక్స్ తీయటానికి అనేటువంటిది సెట్ అయింది. దట్ టు దట్ ఎక్స్టెంట్ దట్ వాజ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. కానీ తర్వాత వచ్చిన బయోపిక్స్ చాలా వరకు సక్సెస్ కాలేకపోతానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? హౌ టు హ్యాండిల్ ద బయోపిక్స్ అనేటువంటి దాని మీద మీకున్నటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటి? ఈజ్ దెర్ ఎనీ పర్టికులర్ ఫార్ములా ఆర్ థియరీ టు మేక్ ద బయోపిక్స్? నాకు అంటే తెలీదు సార్. నాకు అనిపిస్తుంది ఏంటంటే అట్లీస్ట్ సావిత్రి గారి సినిమా మహానటి తీసేటప్పుడు ఇట్ వాజ్ ప్యూర్లీ ఐ వాజ్ in love with Savitri Garu's character, fully her story, her journey, ups, downs, everything was so interesting for me. And I wanted to tell the story to somebody who never heard of Savitri Garu. So these are my two, ఈ రెండు అనుకుని తీసాను సినిమా. అసలు వారికి నాకు అల్ట్రా లవ్ ఉంది, కానీ అసలు ఎవడో కూడా తెలియనోడికి నేను సినిమా తీయాలంటే ఎలా తీస్తానని తీసాను. కిరణ్ ప్రభు గారి ఇది రాసినటువంటి టాక్ షోని ఇన్స్పిరేషన్ అని. వాట్ ఎక్స్టెంట్ యూ హావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ దట్? ఆయన పాడ్కాస్ట్ లాగా ఒకటి చేశారు, ఒక ఆల్మోస్ట్ 5.5-6 hours. చాలా ఇన్ఫర్మేషన్, చాలా ఇన్స్పైరింగ్. అదే చాలాసార్లు చెప్పాను కూడా ఆయన గురించి. ఆయన ఓన్లీ సావిత్రి గారి గురించి కాదు, యాక్చువల్లీ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఆయన పాడ్కాస్ట్లు చేస్తారు. అండ్ ఇట్స్ సో ఇన్ఫర్మేటివ్. అండ్ ఐ థింక్ ఒక ట్రెజర్ ఆయన చేసే పని యాక్చువల్లీ. సార్ ఇప్పుడున్న ఆడియన్స్కి మహానటి కల్కి డైరెక్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం చేశారని చెప్పి చెప్పడం కోసం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారా? ఆ టైంలో చూడని వాళ్ళు అండ్ ఆ టైంలో చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి చూపించాలనుకునే వాళ్ళకి తీస్తున్నాం మెయిన్లీ. ఐ ఫీల్ ఎవడే సుబ్రహ్మణ్యం ఒక 100 మందికి చేరాలనుకుంటే ఐ ఫీల్ మేబీ ఇట్ రీచ్డ్ ఓన్లీ 50-60 people. ఆ మిగతా 40 వాళ్ళు చూడాలనిపిస్తుంది. Hi. I'm a fan of Evade Subramaniam. Closely followed all your promotional campaign also. Your journals,